సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ రుచులు 11. సో ఇందులో వచ్చేసి మనం అయితే రైస్ ఐటెం చేయబోతున్నాం. సో గైస్, ఇప్పుడైతే పులిహోర చేయడానికి మనమైతే ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. సో ఆవాలు, తర్వాత ఉద్దిపప్పు, జీలకర్ర, శనగపప్పు కూడా వేసుకోవాలి దీంట్లోకి, గుర్తుపెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో మనకు కావాల్సింది తర్వాత పులిహోరలోకి శనక్కాయలు అయితే కావాలి. సో చూస్తున్నారు కదా. సో ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసుకోవాలి. సో కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. సో పులిహోర పౌడర్ MTR ప్యాకెట్ నుంచి అయితే వస్తుంది. సో అది బాగుంటుంది కాబట్టి అదే సజెస్ట్ చేస్తున్నాను నేను కూడా. సో మీరు అదే తీసుకొని వచ్చి చేసుకోండి. సో ఇప్పుడైతే శనక్కాయలు అని చెప్పాను కదా, అలాగైతే వెయ్యాలి. అంటే ఇవి బాయిల్ చేసిన శనక్కాయలు అంటారు కదా, ఫ్రై చేసిన, బాయిల్ చేసి ఫ్రై చేస్తారు కదా అవి. అలా చేసిన శనక్కాయలు అవి. సో ఆ శనక్కాయలు అయితే మనం వేసుకోవాలి. సో ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, అన్నం అయితే వేసుకోవాలి. వేడి చేసిన అన్నం ఒక బౌల్లోకి అయితే తీసుకొని అలా అది తీసుకొని అప్పుడు యాడ్ చేసుకోవాలి అది ఆ అన్నంని. సో ఇలా చేయడం వల్ల మనకైతే మిగిలిన అన్నం కూడా వేస్ట్ అవ్వకోకుండా ఉంటుంది. ఎప్పుడైనా ఇలా మనము వేడి అన్నం చేసుకున్న తర్వాత మిగిలిపోతే ఇలాగైతే మనం చేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. సో చాలా బాగుంటుంది, అన్నం వేస్ట్ చేయకుండా. సో సింపుల్గా అయిపోతుంది, 2 minutesలో అయిపోతుంది, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అండ్ బ్యాచిలర్స్ కానీ లేకపోతే పిల్లలకు కానీ స్కూల్ నుంచి రాగానే పెట్టడం కానీ ఇలాంటివి అయితే బాగుంటాయి. సో రైస్ ఐటమ్స్ కావాలి అంటే మీరు కింద ఎస్ వి వాంట్ అంటే టైప్ చేయండి, కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. రైస్ ఐటమ్స్ చేస్తాం, చూద్దాం ఎంతమంది చేస్తారు. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే అవుతుంది పులిహోర. కొంచెము వేడైన తర్వాత మనమైతే దించుకొని మనమైతే సర్వింగ్ ప్లేస్లో తీసుకొని తినేయడమే.